హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మంచి హెల్తీ ప్రొడక్ట్ మనం ఏంటంటే ఇంకా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ తోటి ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే చాలా ఎఫెక్ట్స్ వస్తుంటాయి కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు అందరికి దాదాపు అందరికి యూజ్ అవుతుందండి. సో ఈ రోజు అయితే మన ముందుకు వచ్చేసారు సునీత అండి. ఓకే, థ్యాంక్ యూ చైతన్య మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు సునీత అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెమోకి టైం ఇచ్చినందుకు చైతన్య మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు పోస్ట్ గిఫ్ట్, మంచి గిఫ్ట్ ఉంటుంది మేడం మీకు. నెక్స్ట్ వచ్చిన ఆడియన్స్ ఏంటంటే లక్కీగా తీసి లక్కీగా గిఫ్ట్ ఇస్తామండి. మేము ఫ్రీ హోమ్ డెమో ఉంటుంది. మాది హీలక్స్ అంటే హెల్త్ అండ్ లగ్జరీ కాన్సెప్ట్ అండి. మా దగ్గర 4 ప్రోడక్ట్స్ ఉంటాయండి: కుక్ వేర్, కిచెన్ వేర్, హెల్త్ కేర్ అండ్ హోమ్ కేర్. ఈ రోజు ఏంటంటే మీకు కంప్లీట్ వాటర్లెస్ అండ్ మనం ఫ్యాట్లెస్ కుక్ చేసుకోవడం వల్ల హెల్తీ ఫుడ్, టేస్టీ ఫుడ్ ఎలా ఉంటుందనేది చూడొచ్చు మీరు. మనం నార్మల్ గా డైలీ ఇలాంటి కలర్ఫుల్ ఫుడ్ ఇష్టంగా తీసుకుంటామండి. కానీ మనకి వచ్చే 60% డిసీజెస్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా వస్తుంది. అవి ఏంటంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఇవన్నీ మనకు తెలుసు. ఇలా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తుంటాం? డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటాము. డాక్టర్స్ ఏమంటారంటే వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ తో పాటు మంచి విటమిన్స్ ఉన్న ఫ్రెష్ వెజిటేబుల్ తీసుకోమంటారు. అలాగే ఉప్పు, కారం, ఆయిల్, మసాలాన్ని తక్కువ చేసి తీసుకోమంటారు. అలా మనం ఎన్ని రోజులు ఫాలో అవుతుంటామండి? ఒక 4-10 days. కానీ మన హీలక్స్ కుక్ వేర్ లో మీరు లైఫ్ టైం తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు కంప్లీట్ వితౌట్ వాటర్ వెజిటేబుల్ బాయిల్ చేసుకోవచ్చు. మేము ప్రాక్టికల్ గా కుక్ చేసి చూపిస్తాం. వితౌట్ ఆయిల్ మనం చికెన్, మటన్ ఏదైనా కుక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసి చూపిస్తాం. అలాగే వెజిటేరియన్స్ ఉన్నారంటే వితౌట్ ఆయిల్ ఉప్మా కానీ వెజిటేబుల్ బిర్యానీ కానీ కుక్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్ వితౌట్ ఆయిల్ అని ఈ రోజు మీకు ఎగ్జాంపుల్ మేడం. మీ దగ్గర మన కుక్ వేర్ ఉందనుకోండి, 4 స్పూన్స్ ఆయిల్ యూజ్ చేసే దగ్గర 1 స్పూన్ యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నెక్స్ట్ వైన్ వాటర్ అండి. చిన్న ఎగ్జాంపుల్, టీ ఇచ్చామండి. మనం డైలీ టీ ప్రిపేర్ చేస్తుంటాము. ప్రిపేర్ అయిన తర్వాత కప్ లోకి వచ్చిన వాటర్ యూజ్ చేస్తున్నారా, నెట్ లోకి వచ్చిన టీ పొడి యూజ్ చేస్తుంటారా మేడం? వాటర్ యూజ్ చేస్తున్నాము. కానీ మనం మిల్క్, షుగర్ కంటే టీ పొడి కాస్ట్ ఎక్కువ అండి. అంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చి మనం ఇక్కడ పడేస్తున్నాం. ఎందుకంటే దానిలో కలర్ ఫ్లక్చుయేషన్ అంతా నీళ్ళలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ కరెక్ట్ గానే ఫాలో అవుతున్నామండి. కానీ వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని వెజిటేబుల్స్ ఏం చేస్తామంటే వాటర్ వేసి బాయిల్ చేసి వాటర్ ఉంపేయడం వల్ల వెజిటేబుల్స్ లో ఉన్న విటమిన్స్, మినరల్స్, టేస్ట్ అంతా లాస్ అవుతున్నాం. మన హీలక్స్ కుక్ వేర్ మీరు వితౌట్ వాటర్ కుక్ చేసుకోవడం విటమిన్స్, మినరల్స్ లాస్ కాకుండా వస్తుంది. 100% టోటల్ ఫ్యామిలీకి ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అండి. మనము సాల్ట్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ అవుతుంది కర్రీస్ లో. నెక్స్ట్ వై ఫ్యాట్లెస్ కుకింగ్ అండి. టూ మచ్ ఆయిల్ ఇస్ అన్హెల్త్ అంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల క్యాలరీస్, ఒబెసిటీ కూడా ఫామ్ అవుతుంది. మెయిన్ ఓవర్ హీట్ చేయడం డేంజరస్ టు హెల్త్ అంటున్నారు. వీక్లీ మనము లేదంటే మంత్లీ వన్స్ డీప్ ఫ్రై చేస్తుంటే పూరి, పకోడీ అలాంటివి ఆయిల్ మిగులుతుంది. మిగిలిన వాళ్ళు యూజ్ చేస్తుంటారా, పారబోస్తుంటారా? యూజ్ చేస్తుంటాము. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ పడేయలేరు. కానీ ఎప్పుడైతే ఆయిల్ ఒకసారి హీట్ చేసామో కలర్ మారి థిక్నెస్ వస్తుందండి. అది మళ్ళీ యూజ్ చేయడంలో హెల్త్ వైజ్ అయితే మంచిది కాదు, మనకు తెలుసు, అందరం వింటున్నాం అనమాట. కానీ మా హీలక్స్ కుక్ వేర్ లో మీరు పూరి, పకోడీ చేయాలి అంటే ఆయిల్ యూజ్ చేసుకోవాలి. కానీ ఆయిల్ కలర్ మాత్రం చిక్కబడదండి. 1-2 times మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. అది ఎందుకనే మీకు నెక్స్ట్ పార్ట్ లో తెలుస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఫ్యాట్లెస్ కుకింగ్ అనమాట. మనం ఏమనుకుంటామంటే ఆయిల్ తగ్గుతుంది అంటే టేస్ట్ తగ్గుతుంది అని ఒక ఒపీనియన్కి అయితే వస్తుంటాము. కానీ మన కుక్ వేర్ లో ఆయిల్ తగ్గడంలో ఫ్యాట్ తగ్గుతుంది, క్యాలరీస్ తగ్గుతుంది, టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుందండి. ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పవచ్చు ఎలా ఉంటుంది అనేది. మా కుక్ వేర్ వచ్చేసి ఇలా ఉంటుంది మేడం. మన కుక్ వేర్ వచ్చేసి ఇటాలియన్ డిజైన్ అండి. మెయిన్ 30 years గ్యారంటీ ప్రోడక్ట్ అండి. 30 years లైఫ్ టైం అనుకోవచ్చు. ఇంకా మనం పెట్టే టెక్నాలజీ అంతా బేస్ లో ఉంటుందండి. దీన్ని మల్టీ లేయర్ బేస్ అంటారు. హీట్ ని ఫాస్ట్ అబ్జర్వ్ చేస్తుంది, ఫాస్ట్ అవుతుంది. దానిలో మనకి గ్యాస్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఇది కంప్లీట్ వచ్చేసి 304 సర్జికల్ స్టీల్ అండి. మనకి సర్జికల్ స్టీల్ అంటే ఐడియా ఉంది కదా మేడం, ఆపరేషన్ దగ్గర బ్లేడ్ సిజర్స్ గా వాడుతుంటారు. ఆ మెటల్ అనమాట. అతుక్కోవడము, అబ్జర్షన్ అనేది ఉండదండి. నాన్ పోరస్ సిస్టమ్. దానివల్ల మీరు ఇప్పుడు కర్రీ చేసి వెంటనే కడిగి పాలు కూడా వేట్ చేసుకోవచ్చు. మనకి విరిగిపోవడం అనేది ఉండదు. ఇంకా నెక్స్ట్ మనము అడుగున హీట్ ఎక్కువ ఉంటుందండి. సైడ్ వచ్చేసరికి బిలో 100 degree టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. దానివల్ల మనకి వెజిటబుల్ ఉన్న మాయిశ్చర్, న్యూట్రిషన్ లాస్ట్ అప్పుడు కుక్ అవుతుంది. నెక్స్ట్ మనం దీన్ని థర్మో ఇండికేటర్ అంటారండి. మీకు ఎల్లో కలర్ నీడిల్ కనిపిస్తుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 20 బిలోలో ఉంటుంది నీడిల్.
మీరు ఏదన్నా తాలింపారంటే ఖాళీ బౌల్ స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని 20 వచ్చే వరకు 1 minute లో 20 వస్తుందండి. 20 రాగానే మనకి బౌల్ హీట్ అయినట్టు. అప్పుడు ఓపెన్ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసి మీరు డైలీ కర్రీస్ ఎలా ప్రిపేర్ చేస్తారో సేమ్ ప్రాసెస్ అండి. ఆల్మోస్ట్ మనకి 10 to 15 minutes లో కుకింగ్ అంతా ప్రాసెస్ అయిపోతుంది అనమాట. 120 వచ్చిందంటే ఆల్మోస్ట్ మన కుకింగ్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ ఇంకా మనకి ఏంటంటే మేడం కిచెన్ లో క్లాత్ పట్టుకారా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు కిచెన్ లో క్లాత్ పట్టుకొని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాండిల్ స్క్రూలు ఉంటాయి అనమాట. మీరు మధ్యలో లిడ్ ఓపెన్ చేయండి, నాబ్ చల్లగా ఉంటుంది, ఈజీ పట్టుకొని తీసుకోవచ్చు మేడం. మనం మూతి కానీ స్టీమ్ అంతా కింద పడిపోతుంది, దీనిలో స్టీమ్ అంతా ఇక్కడే డ్రాప్ అవుతుంది. ఇలా కడిలేసి కుక్ చేసుకోవచ్చు. మనం కలిపేటప్పుడు ప్లేట్ దగ్గర స్పూన్ దగ్గర పక్కన కింద పెడుతూ ఉంటాము. మన కుక్కర్లో 1 side ఇలా లిడ్ పెట్టుకోవచ్చు, 1 side స్పూన్ పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ మీరు డైరెక్ట్ డైనింగ్ టేబుల్ తీసుకొచ్చేసి ఎంత హీట్ సర్వ్ చేసుకోవాలంటే వేరే స్టాండ్ అవసరం లేదు. ఇదే కోస్టర్ లాగా యూజ్ అవుతుంది. నార్మల్ క్యాప్ పెట్టినా మనకి హీట్ కూడా కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం మిల్క్ ఆయిల్ ఏదైనా సరే మేడం ఎంత పెద్ద యూనిట్లో నుంచి పంపగానే సన్నదారులా పడుతుంది. ఇలా అనగానే ఇక్కడే డ్రాప్ అవుతుంది. మన కడాయిలాగా అంచంలో కావటము డస్ట్ కావడం అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ మనకి పని వాళ్ళు ఉన్న రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి. ఎన్ని వెజిల్స్ ఉన్నా మీకు కిచెన్ ఎక్కువ ప్లేస్ అవసరం లేదండి. ఇలా 1 by 1 ఈజీగా స్టాండ్ లాగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. కిచెన్ లో ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. మనకి డిష్ వాషర్ లోనే యూజ్ చేసుకోవచ్చు మేడం. నెక్స్ట్ మన దగ్గర కాంబినేషన్స్ ఉంటాయండి. దీన్ని కాంబీ బౌల్ అంటాం మేడం. అడుగున బేస్ లేదంటే స్టవ్ మీద పెట్టకూడదండి. స్టోరింగ్ సర్వింగ్ ఫుడ్ రీహీట్ యూజ్ అవుతుంది. ఎలాంటి ఉప్మా బిర్యానీ రైస్ ఏదైనా చల్లగా అయింది అనుకోండి, మిగిలిన ఫుడ్ అంతా దీని లోపల పెట్టి 2 glasses వాటర్ వేసి డైరెక్ట్ స్టవ్ పైన పెట్టుకోవాలండి. హీట్ పెట్టేసి మనం ఒక 10 minutes జస్ట్ అడుగులో వాటర్ అవుతుంది, ఫుడ్ వేడి అవుతుంది, మళ్ళీ తీసుకుని స్టోరింగ్ సర్వింగ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం దీనిలో ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మేడం. మన ఇంట్లో ఎలా యూజ్ చేస్తాం అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసి మీ ఇంట్లో ఇడ్లీ స్టాండ్ యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీ స్టాండ్ పెడితే హైట్ వస్తున్నప్పుడు ఇది యూజ్ ఉండదు, మనకి ఇది లిడ్ లాగా యూజ్ అవుతుంది. దీనిపైన ఇండికేటర్ లేదు కదా, మరి మన కుక్ ఏది తెలియాలి అంటే ఇది స్క్రూ సిస్టమ్ అండి. మనం ఓపెన్ చేసామంటే నాబ్ వచ్చేస్తుంది. ఓపెన్ చేసేసి దీనిపైన పెట్టుకోవచ్చు అండి. జస్ట్ టచ్ అయినా చాలు మనకి ఇండికేటర్ మూవ్ అవుతుంది. 100 రాగానే మీకు ఇడ్లీ రెడీ అయినట్టు అనమాట. మనకు కాగానే కిచెన్ లో క్లాత్ పట్టుకొని యూజ్ చేయాల్సిన అవసరం లేదనుకున్నాం కదా. మరి హ్యాండిల్స్ ఇవ్వలేదు మేడం, లైట్ హీట్ అవుతుంది కాబట్టి నాబ్ ఇస్తామండి. సిలికాన్ అనమాట, ఎంత హీట్ ఉన్నా ఏం కాదు. జస్ట్ మీరు ప్రెస్ చేసి తీసి పక్కన పెట్టుకోవచ్చు. కిచెన్ లో క్లాత్ పక్కన యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం దీనిలో బేకింగ్ ఫుడ్ చేసుకోవచ్చు మేడం. బేకింగ్ అంటే ఓవెన్ యూజ్ చేస్తుంటారు, మన దానిలో అవసరం లేదు. మీరు కేక్ చేయాలంటే ఖాళీ యూనిట్ లో ఈ గ్రేట్ అంటే ఉల్టా పెట్టేసేయాలి. జస్ట్ అడుగున వాటర్ ఇసుక ఏది అవసరం లేదండి. ఖాళీ యూనిట్ మీరు మైదా ఎగ్స్ అన్ని బీట్ చేసి కేక్ తీసుకుని ట్రే దీనిపైన పెట్టుకోవాలి. 1 kg కేక్ హైట్ వస్తుంది, మళ్ళీ క్యాప్ యూజ్ చేసుకోవాలి మేడం. 1 kg కేక్ అంటే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. కంప్లీట్ గా ½ an hour టైం పడుతుందండి. లేదు అంటే 120 వస్తే చాలు. మనకి చాలా ఫ్లమ్ గా స్పాంజీ వస్తుంది. కేక్స్, కుకీస్, పిజ్జా సేమ్ ప్రాసెస్. పిజ్జా 10 minutes లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేడం మనకి ఫిష్ యూజ్ చేస్తుంటారు కదా. మనం ఏంటంటే షాలో ఫ్రై, డీప్ ఫ్రై, పులుసు పెడుతూ ఉంటాము. కానీ మన కుక్కర్లో ఏంటంటే వితౌట్ ఆల్ స్టీమ్ ఫిష్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మన హీలుక్స్ లో మీరు స్టీమ్ ఫిష్ ప్రిపేర్ చేయాలంటే 2 glasses వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ రింగ్ పెట్టుకోండి మేడం. ఫిష్ కి మీరు గరం మసాలా కూడా అవసరం లేదండి. ఓన్లీ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్టి మిక్సీకి వేసి మ్యాగ్నేట్ చేసి అరిటాక్ లో ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు మేడం. లేదంటే సిల్వర్ కాయిల్ యూజ్ చేసుకోవచ్చు. 1 glass వాటర్ వేసి ఇలా పెట్టి పైన పీసెస్ యాడ్ చేసుకోవాలి. 10 minutes అండి. స్టీమ్ కావాలి కాబట్టి ఇలా పెట్టుకోవాలి మేడం. 100 వచ్చిందంటే చాలు. మీకు వితౌట్ ఆయిల్ అలా స్టీమ్ ఫిష్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్వీట్ ఐటమ్స్ చేస్తుంటాం కదా, క్యారెట్ హల్వా, పాలకోవా, మైసూర్ పాక్ చేస్తూ ఉంటాము. మాడిపడి కలుపుతూ ఉంటారు కదా, మన కుక్కర్లో కలిపే అవసరం లేదండి. మీకు ఎగ్జాంపుల్ క్యారెట్ స్వీట్ చేయాలంటే 1 స్పూన్ గీ యాడ్ చేసుకుని ఫ్రై చేయండి మేడం. ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత షుగర్, మిల్క్ అంతా ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి రింగ్ పెట్టుకుని మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇలాంటిది ప్లెయిన్ క్యాప్ యూజ్ అవుతుందండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే ఇలా క్లోజ్ చేయండి. ఈ మధ్యలో క్లోజ్ చేసాము. ఈ హోల్స్ నుంచి అవరంతా బయటకు వెళ్తుంది. మీరు మాడి కలిపి అవసరం ఫాస్ట్ థిక్నెస్ వచ్చేస్తుంది. మనం ఏ స్వీట్ ప్రిపేర్ చేయాలన్నా మిల్క్ ఎప్పుడు యూజ్ చేస్తుంటారు మేడం? మిల్క్ ఎప్పుడు యూజ్ చేస్తుంటారు? స్వీట్స్ ఏమైనా చేయాలంటే లాస్ట్ లో యూజ్ చేస్తాం. ఎందుకంటే విరిగిపోవడం, పొంగిపోవడం అవుతుందని మనం లాస్ట్ లో యూజ్ చేస్తుంటాం కదా. కానీ మన కుక్కర్లో స్టార్టింగ్ లోనే యూజ్ చేస్తున్నాం. యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు పొంగడం అనేది ఉండదు. ఆ మిల్క్ కూడా కోవలాగా ప్రిపేర్ అయ్యి మనకి ఫాస్ట్ థిక్నెస్ వచ్చేస్తుంది. అలా మీకు షుగర్ కూడా చాలా తగ్గుతుందండి. నెక్స్ట్ మనం ఏంటంటే ఏ కుక్కర్ యూజ్ చేసినా నట్స్ లోపల నుంచి ఉంటాయి. అవి మనకి ఫ్యూచర్ లో తుప్పడం, జంగురడం మన ఫుడ్ లోకి వచ్చేస్తుంది.
మన కుక్కర్లో నర్స్ కూడా బయట నుంచి ఏంటంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. అలా మీ దగ్గర ఒక సెట్ ఉందనుకోండి మేడం, మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ అన్ని రకాల వంటలు ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు. నెక్స్ట్ మన దగ్గర ఇంకా ఫాస్ట్ కుక్ కావాలి, మటన్ లేదంటే పప్పు అలాంటివి సర్జికల్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ కూడా ఉందన్నమాట మన దగ్గర. నెక్స్ట్ మేడం మీరు 4 members ఉన్న దగ్గర ఎవ్రీ మంత్ మన కిచెన్ లో ఎంత సేవ్ చేసుకోవచ్చు చిన్న ఎగ్జాంపుల్ అండి. మీకు సిలిండర్ అండి 1 month సిలిండర్ 1.5 months వస్తుంది, ఎందుకంటే ఫాస్ట్ కుక్ అవుతుంది. మీరు చూడొచ్చు మేడం. నెక్స్ట్ ఆయిల్ అండి, ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఏం సజెషన్ ఇస్తున్నారు మేడం, ఎంత ఆయిల్ తగ్గిస్తే అంత మంచిదని సజెషన్ ఇస్తున్నారు. మనకి ఏంటంటే తగ్గియాలి అంటే కొంచెం ఫ్రైలు ఇష్టపడుతుంటారు పిల్లలు ఉన్న దగ్గర, ఆయిల్ తగ్గితే టేస్ట్ ఉండదు, నెక్స్ట్ మాడిపోయిందని తప్పదని మీరు యూజ్ చేస్తున్నారు మేడం. మన కుక్కర్ వితౌట్ ఆయిల్ కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా అసలు ఆయిల్ లేకుండా తినట్లేదు, 4 spoons వేస్తే 1 spoon వేస్తే సేమ్ టేస్ట్ ఉంటుంది. మీకు ఇలా ఆయిల్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఫుడ్ షింకేజ్ అనేది ఉండదండి. ఇలా మంత్లీ వచ్చేసి మీకు 1250 rupees సేవ్ అవుతుందండి. 1 year లో 15,000 rupees సేవ్ అవుతుంది. 5 years లో 75,000 rupees సేవ్ అవుతుంది. ఓన్లీ ఆయిల్ గీ గ్యాసే మేడం. కాబట్టి సేవింగ్స్ గురించి చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఫ్యామిలీ హెల్త్ సేవ్ అవుతుందండి. ఇప్పుడు మీరు టేస్ట్ చేయొచ్చు అనమాట. మన కుక్కర్లో కుక్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు మీరు లైవ్ కుకింగ్ చూడొచ్చు మేడం. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం, 10 minutes లో కుకింగ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మనం ఖాళీ యూనిట్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఓకే, బౌల్ ఫ్రీ హీట్ చేసుకోవాలి. మనం ఏదైనా తాలింపు వేయాలి అంటే ఇక్కడ నీడిల్ ఉంటుంది కదా మేడం, 20 కనిపిస్తుంది కదా, 20 వచ్చే వరకు ఎల్లో కలర్ నీడిల్ 20 వచ్చే వరకు ఖాళీ యూనిట్ ఫ్రీ హీట్ చేసుకుందాం మేడం. నెక్స్ట్ ఇది కంప్లీట్ వితౌట్ వాటర్ వెజిటబుల్ బాయిలింగ్ అనుకున్నాం కదండి, బాయిలింగ్ మాత్రం వితౌట్ వాటర్ మనం డైరెక్ట్ కుక్ చేసుకోవచ్చు. వాటర్ లేకుండా పొటాటోస్ మేడం, నెక్స్ట్ క్యారెట్స్, నెక్స్ట్ స్వీట్ పొటాటో అండి. రేపు శివరాత్రికి బాగా యూజ్ అవుతుంది బాయిల్ చేసుకోవడానికి. స్వీట్ పొటాటో, నెక్స్ట్ క్యాబేజీ, బీట్రూట్, క్యాలీఫ్లవర్, ఆనియన్ ఇవన్నీ యాడ్ చేస్తాం మేడం. వాటర్ అనేది ఏం యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ స్టవ్ పైన పెట్టుకుని కంప్లీట్ సిమ్ ఫ్లేమ్ పెట్టుకోవాలండి వితౌట్ వాటర్. అది ఎంత టైం పడుతుంది? 6 to 8 minutes మేడం. నెక్స్ట్ కొన్ని క్యారెట్స్ ఏంటంటే మేడం విత్ వాటర్ మనం కుక్ చేస్తే నార్మల్ కుక్ వేర్కి కుక్ వేర్కి డిఫరెంట్ ఏంటనే చూపిస్తాం అనమాట. న్యూట్రిషన్ ఎలా లాస్ అవుతుంది ఏంటనే చిన్న ఎగ్జాంపుల్ అన్నట్టు. అన్ని నైన్ లేకుండా కొంచెం డిఫరెంట్ దగ్గర నుంచి చూపిద్దాము. ఉప్పు కారం కేసులో ప్లేట్లో పెట్టి ఇవ్వండి. చూడండి మేడం, నిడిలి 20 వచ్చేసింది. అంటే మనకి బౌల్ ఫ్రీ హీట్ అయినట్టు. ఇంత హీట్ మీద మనం అన్నీ యాడ్ చేసాం అనుకోండి, ఏమవుతుందంటే అబ్జర్వ్ చేయడము, అతుక్కోవడము, మాడిపోవడం ఉంటుంది కదా. మన ఎగ్జాంపుల్ వాటర్ వేసినా కానీ మెరుకులు ఇలా తిరుగుతుందండి. ఇది నాన్ పోరస్ సిస్టమ్ మేడం. అతుక్కోవడం, అబ్జర్వ్ చేయడం అనేది ఉండదు. దాంట్లో మీరు ఎంత ఆయిల్ వేసినా ఫుడ్ పట్టుకోవడం, బౌల్ పట్టుకోవడం అనేది ఉండదు అనమాట. మనకి పైన తేలుతూ ఉంటుంది. ఇంత ఆయిల్ అని డే బై డే మనమే తగ్గించుకోవచ్చు మేడం. ఇప్పుడు చికెన్ వితౌట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాం మేడం. ఇలా 1 side లిడ్ పెట్టుకోవచ్చు, 1 side స్పూన్ పెట్టుకోవచ్చు అనుకున్నాం కదా. ఆఫ్ చేయండి. కంప్లీట్ వితౌట్ ఆయిల్ యాడ్ చేసాం మేడం. 20 to 60 వచ్చే వరకు మనకి లిడ్ పెట్టుకోవాలండి. to 60 2 minutesలో వస్తుంది మేడం. చూడండి అలా
20 హీట్ కాగానే చికెన్ వేసాను సార్. ఒక్క నిమిషం ఇది చూడండి సార్ టెస్ట్ మీరు. దీనిలో ఫ్యాట్ చూపిస్తారు సార్. మనం ఆయిల్ ఏం వేయలేదండి, మనం అంత హీట్ మీద వేస్తే అత్తుకొని మాడిపోద్ది అనుకున్నాం కదా. చూడండి దానిలో ఉన్న ఫ్యాట్ అంతా ఆయిల్ లాగా కన్వర్ట్ అయింది. మీకు ఆయిల్ ఆయిల్ కనిపిస్తుందండి. ఏం వేయలేదు సార్. ఇప్పుడు మనం అన్ని యాడ్ చేస్తాం కదా, ఆనియన్ పచ్చిమిర్చాలు సేమ్ ప్రాసెస్ అనమాట. మనం కర్రీ ఎలా చేసుకుంటాం కాకపోతే ఆయిల్ వేయలేదు. మీరు ఏంటంటే ఆయిల్ వేసి ఒక్క స్పూన్ వేసి నార్మల్గా అన్ని ఫ్రై అయినాక ఎలా చేస్తాం సేమ్ ప్రాసెస్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మేము ఈరోజు మీకు కంప్లీట్ వితౌట్ ఆయిల్ అనేది ఎగ్జాంపుల్ చూపించాము. అల్లం పేస్ట్ మేడం, మిర్చి, సాల్ట్, పసుపు, ధనియా పొడి, గరం మసాలా మిక్స్ కదా మనం అన్నీ యాడ్ చేసాం కదా. ఒక్క నిమిషం కలిపి మూత పెట్టుకోవడం. ఇంకా అసలు గిన్నె అనేది కూడా అడుగంటదండి. మీకు ఇప్పుడు ఫ్రై చూపిస్తాం అనమాట. మనం ఒకవేళ గ్రేవీ చేసుకోవాలనుకోండి, మీరు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం టమాటా యాడ్ చేసుకోవచ్చు మేడం. మనం డైలీ యూజ్ చేసే అంత వాటర్ క్వాంటిటీ కూడా పట్టదనమాట. పులుసు కర్రీస్, గ్రేవీ కర్రీస్ చేయాలి అంటే ఫాస్ట్గా అవుతుంది మనకి. అంటే ఇప్పుడు ఆయిల్తో చాలా మంది వెరైటీలు చేసుకొని తినే వాళ్ళకి కూడా ఏంటంటే ఇది చాలా బాగా యూజ్ అనమాట. అవును మేడం. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ ఎంత ఇష్టంగా తినొచ్చు, ఆయిల్ తగ్గించి ఇష్టంగా కూడా అంతే. 1 టైమ్ ఆయిల్ వేసుకొని తినే బదులు 4 times ఆయిల్ తక్కువ వేసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు. టోటల్ ఫ్యామిలీ హెల్త్. అంటే ముందు ఆయిల్ తోటి అన్ని తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా ఇది బెటర్. చాలా యూజ్ అవుతుంది మేడం. వెళ్దాము. వెజిటేబుల్స్ 100 గ్రాములు చూడండి మేడం. కంప్లీట్ ఆయిల్ వితౌట్ ఆయిల్ అనమాట. ఫ్రై లాగా వచ్చింది. ఇంకొక 2 minutes ఉంటే ఇంకా ఫ్రై అవుతుంది మనకి. స్మెల్ వాటర్ వేయలేదు, ఆయిల్ వేయలేదు మేడం. మనం ఇలా 1 side మీరు స్పూన్ అరేంజ్ చేసుకోవచ్చు, 1 side లిడ్ పెట్టుకోవచ్చు అండి. 100 వచ్చింది మేడం. 120 వస్తే క్లోజ్ చేద్దాం. స్టాప్ చేద్దాం. ఓకే మేడం. మనం వితౌట్ వాటర్ వెజిటేబుల్ అనుకున్నాం కదా, క్యాప్ ఓపెన్ చేయని స్టీమ్ అంతా కింద పడిపోయింది. మొత్తం దీనిలోనే ఉంటుంది మేడం. న్యూట్రిషన్ వాల్యూస్ అంతా ఇలా కాళ్ళతో కళ్ళు కుక్ చేసుకోవచ్చు. స్మెల్ చూడండి ఎలా ఉందో. కంప్లీట్ వితౌట్ వాటర్ బాయిల్ చేసామండి. ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు మేడం. సైడ్లో ఉన్న మాచు కూడా రాసుకోవాలి. ఇప్పుడు మనకేంటంటే ఇది విత్ వాటర్ క్యారెట్ టేస్ట్ చూడండి మేడం. వాటర్ వేసి బాయిల్ చేసిన క్యారెట్ మీ నార్మల్ కుక్ వేర్లో. ఇప్పుడు మన యూనిట్స్లో కుక్ చేసిన వెజిటేబుల్స్కి డిఫరెంట్ చెప్తుంది. తీసుకొచ్చా మేడం. ఫస్ట్ మీరు వాటర్ వేసిన క్యారెట్ టేస్ట్ చూసారు మేడం. ఇది వితౌట్ వాటర్ మనం నీళ్ళుక్స్ కుక్కర్లో కుక్ చేసిన క్యారెట్ కట్ చేయండి మేడం. కొన్ని ఎలా ఉంది మేడం? డిఫరెంట్. ఇది స్వీట్ పొటాటో సార్. ఇవన్నీ మనం మిక్స్ చేసి బాయిల్ చేసాము. ఎస్ సార్. ఉడికింది కానీ క్వాంటిటీ షింకేజ్ కాలేదు, కలర్ చేంజ్ కాలేదు మేడం. మన వెజిల్స్లో ఏంటంటే వాటర్ వేసి బాయిల్ చేయడం వల్ల దగ్గరికి రావడము, కలర్ టేస్ట్ చేంజ్ అవుతుంది. దానివల్ల మీకు ఏంటంటే ప్రతి వెజిటేబుల్ న్యాచురల్ టేస్ట్ అనేది ఉంటుంది సార్. దానివల్ల మనం బయట నుంచి ఉప్పు కారం అనేది తక్కువ పడుతుంది మేడం. అందుకే మనకి బీపీ షుగర్ 100% కంట్రోల్ చేసుకోవచ్చు. లేని వాళ్ళకి రాకుండా చూసుకోవచ్చు అండి. ఇది పొటాటో మేడం. సాల్ట్నెస్ అలాగే ఉంటుంది. మనం 100కి బంద్ చేసాము, ఇంకా మెత్తగా అయిపోయింది.
మనము ఆనియన్ వేసామనుకున్న ఎగ్జాంపుల్ అన్నిటి స్మెల్ వస్తుంది అంటే దేని ఫ్లోర్ దానికే ఉంటుంది అనమాట. ఆనియన్ చూడండి, బీట్రూట్ తీసుకోండి. క్యాబేజ్ పిల్లలు కొంచెం స్మెల్ అంటారు, చాలా బాగుంటుంది, స్మెల్ ఉండదు, కొబ్బరి తిన్నట్టు ఉంటుంది. బీట్రూట్స్ ఇలా బాయిల్ చేసి పిక్కలు సాల్ట్ వేసి పిల్లలకు స్నాక్స్లో ఇవ్వచ్చు మనం. క్యాబేజీ చూడవచ్చు, క్యాలీఫ్లవర్ చూడవచ్చు. సిక్స్ టు 8 minutes కుక్ అయింది మేడం. చికెన్ కప్స్ ఇస్తారండి, చికెన్ టేస్ట్ చూడండి, కప్స్ ఇస్తారు. ఆయిల్ అండి, మీరు కావాలంటే ఇంకా రోస్ట్ చేసుకోవచ్చు అండి. ఒక డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదు, వాటర్ వేసేసి స్టిక్ అవుతుంది, కర్రీ ఏం స్టిక్ అవ్వదు కాదు. మనం ఎక్కువసేపు వదిలేసిన లైట్ స్టిక్ నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు బేసిక్ మార్కెట్ కూడా చూపిస్తాను. మనం అన్ని మిక్స్ చేసి మ్యారినేట్ చేసి చేసుకోవచ్చు, ఎంత సాఫ్ట్గా వస్తుంది. అంటే అసలు లేకుండా అలా ఉందంటే కొంచెం వేసుకోవచ్చు అనేది ఎగ్జాంపుల్, మేము అసలు లేకుండా చూపిస్తున్నాం అనమాట. మనం ఆయిల్ వేసుకుని ఒకసారి ఆయిల్ తక్కువ వేసుకుని ఒకసారి తీసుకోవచ్చండి. నేను హెల్త్ అండ్ న్యూట్రిషన్ సార్, మనం ఏదంటే ఆయిల్ తగ్గితే టేస్ట్ తగ్గుతుంది ఒక ఒపీనియన్కి వస్తుంటాము. దీనిలో ఆయిల్ తగ్గిన సేమ్ టేస్ట్ ఉంటుంది సార్. టేస్ట్ చేయండి, స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఉప్పు కారం మీ ఇష్టం మేడం, కొంచెం వేసుకుని. మీరు ఉప్పు కారం మీరు వేసేది కాకుండా అందులో నుండి ఇంకా తగ్గించేసాం అంటే దీంట్లో ఉప్పు కారాలు కూడా తక్కువ పడతాయి. ఆయిల్ దానికన్నా ఇది ఇంకా ఆఫ్ చేసొచ్చా? ఓకే మేడం, మీకు ఇప్పుడు ఇందాక న్యూట్రిషన్ గురించి చెప్పే కదా. క్యారెట్ బాయిల్ చేసిన వాటర్ 1 స్పూన్ వాటర్ వేసి ఇలా మాడగొట్టా అనమాట. చూడండి ఎంత మాడిపోయిందో, బెల్లం పాకలాగా వచ్చేసింది. క్యారెట్లోనే కెరోటిన్ స్వీట్నెస్ అంతా ఇలా మాడిపోయిందంటే మనం బోల్ బాగా నానబెట్టి తోమాలి. దీన్ని ఇలా మాడదండి, బై ఛాన్స్ మాడిపోయినా మీ క్లీనింగ్ ఈజీ. వాటర్ వేగా నీట్గా వచ్చేస్తుంది, ఎందుకంటే అద్దకు కూడా అబ్జర్షన్ అనేది ఉండదు. మెయిన్ 1 స్పూన్ వాటర్లో మనం ఎంత న్యూట్రిషన్ లాస్ అయ్యామండి. మనం డైలీ హై ఫ్లేమ్ కుక్ చేయడం వల్ల, ఉడకబెట్టి పారబడడం వల్ల, గ్రేవ్ కోసం వాటర్ పడడం వల్ల న్యూట్రిషన్ వాల్యూస్ అంతా లాస్ అయ్యి మనం బయట నుంచి యాడ్ చేసే సాల్ట్ మసాలా ఎక్కువ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది మీకు మంచి ఎగ్జాంపుల్ మేడం, మన న్యూట్రిషన్ ఎంత లాస్ అవుతుంది. థ్యాంక్ యూ చైతన్య మేడం గారు, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మా హెల్దీ కుకింగ్ షో చూసినందుకు మంచి హోస్ట్ గిఫ్ట్ అండి. చాలా థ్యాంక్స్ మేడం. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మేడం ఎవరన్నా కాల్ చేసి చెప్పవచ్చు అనమాట. ఫ్రీ హోమ్ డెమో ఉంటుంది. వెజిటేరియన్ వాళ్ళంటే వితౌట్ ఆయిల్ ఉప్మా కానీ వితౌట్ ఆయిల్ పలావ్ కానీ కుక్ చేసి చూపిస్తాం. అలాగే వితౌట్ ఆయిల్ వెజిటేరియన్ బాయిల్ చేసి చూపిస్తాం. నాన్ వెజిటేరియన్ అంటే వితౌట్ ఆయిల్ చికెన్ ఫ్రై చేసి చూపిస్తాం. అన్ని మేమే తీసుకొస్తాం. మంచి గిఫ్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ చైతన్య మేడం గారు. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్. సో నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మీరైతే స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తున్నానుగా, ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు డెమో కావాలంటే కూడా మీకు ఇంటికి వచ్చి కూడా వాళ్ళు చూపిస్తారనమాట. సో మనం మంచి హెల్తీ కోసం ఏంటంటే ఇంక ఇలాంటి తప్పదు కదా. సో తర్వాత డబ్బులు ఖర్చు పెట్టే కాదు, ఇప్పుడే ఇలా మనం కొంచెం ఖర్చుతోటి ఇలా హెల్త్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఇంటికి వచ్చి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. బై బై. థ్యాంక్ యూ.